మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. నేను వాణీసు పుత్రుడ కానే కాను, నన్ను వెంకమ్మ కొడుకటం సన్న చాలు. నేను వాణీసు పుత్రుడ కానే కాను, అంత పాండిత్యమెక్కడిదయ్య నాకు. నన్ను వెంకమ్మ కొడుకటం సన్న చాలు, భరతీదేవి ఒడినూగు భాగ్యమదియే. ధర్మరక్షణ కోసం జరగబోయే మహాసంగ్రామానికి మానసికంగా మనల్ని సంసిద్ధులను చేస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మతిక్కిన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 883వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. పొంగిపోయి భీష్ముడు బోర్లా మాత్రం పడలేదు. పొంగి బోర్లా పడకంటారు. పొంగాడు, బోర్లా పడలేదు. ఇదే చాకచక్యం. ధర్మాల మధ్య ఘర్షణ వచ్చినప్పుడు ఎలా తట్టుకుని నిలబడాలో, రెండిటి నుంచి ఘర్షణ నుంచి ఎలా తప్పించుకుని ఇరుపక్షాలని సంతోషింపజేయాలో భీష్ముడు మనకు చెబుతున్నాడు తిక్కన గారి పద్యం ద్వారా. ధర్మజ, తెలివితేటలు ఉన్నవాడు అయ్యా, మంచివాడివే కాదు, తెలివితేటలు ఉన్నాయి నీకు, మెత్తటి వాడివి కాదు. చుట్టరికంబునన్ మనసు సొచ్చి మదిన్ గరగించి వేడినన్ దిట్టతనంబు పో విడిచి తీవ్ర రణంబు కడంక దక్కి. చుట్టరికంబునన్ మనసు సొచ్చి మదిన్ కరగించి వేడినన్ దిట్టతనంబు ఓ విడిచి తీవ్ర రణంబు కడంక దక్కి. నే బట్టిన ఆయుధంబు పెడబాసిన గాని వధింపబోలదు. నే బట్టిన ఆయుధంబు పెడబాసిన గాని వధింపబోలదు. ఇట్టెట్టనకేగుము ఇట్టెట్టనకేగుము ఇప్పరస దీనికి కాలముగాదు. ఇట్టిట్టనకేగుము ఇప్పరుస ఇంతకు కాలముగాదు దీనికిన్. ఇప్పరుసని ఇంకను కాలముగాదు దీనికిన్. ఘర్షణ జరుగుతూ ఉన్నప్పుడు ఏమీ తోచకపోతే స్పీకర్ గారు సభను వాయిదా వేస్తారే, ఆ పద్ధతి వాయిదా వేశాడు. ఎంత తెలివిగా. ధర్మజ, నన్ను గెలిచే ఉపాయం చెప్పమంటావా? యుద్ధం మొదలైందా? ఆదినుడే హంసపాదులాగా విఘ్నేశ్వరుడు పెళ్లికి 1000 విఘ్నాలని, ఇంకా నేను ఒక బాణం కూడా నీ సైన్యం మీద వెయ్యకుండానే నా దగ్గరకు వచ్చి నన్ను గెలిచే ఉపాయం చెప్పమంటే ఏమిటయ్యా? చుట్టరికంబునన్ మనసు సొచ్చి, నాకు నచ్చిన మనవడివి అన్నాను కాబట్టి అప్పుడే నా మనసులో ప్రవేశించావు. మదిన్ కరగించి వేడినన్, నా మనస్సు కరిగిపోయింది నీ ప్రార్థనకి, నీ వినయానికి. వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేన చ వకారై పంచభిర్యుక్త నరో భవతి పూజిత. వెనక ఇంటర్మీడియట్ సంస్కృతం పుస్తకంలో ఉండేది. వస్త్రేణ, నీ వేషధారణని బట్టి. మనిషి లోకంలో గౌరవించబడాలంటే ఆడాళ్ళైనా మగవాళ్ళైనా ఈ 5 పాటించాలి. 5 వకారాలు, 5 వీస్. చివరిదైనా చిన్నది కాదు, ఆ వినయమే గొప్ప. వస్త్రం, వేషధారణ, శరీరం, శరీరస్థితి, వాక్కు, విద్య, వినయం. ఈ 5 ఉన్నవాడిని లోకం గౌరవించి తీరుతుంది. వకారై పంచభిర్యుక్త నరో భవతి పూజిత. అంచేది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా యువతరం లోకంలో గౌరవం పొందాలంటే ఈ 5 కలిగి ఉండాలి. మేము ఎలా ఉంటే మీకే అంటే బాగుంది. ఎలా ఉంటే మీకే అన్నప్పుడు మేము మీ పట్ల ఎలా ఉంటే మీకే అంతే. మా వేషధారణని సమాజంలో నిర్దేశిస్తూ, సమాజంలో మనం కూడా ఒక భాగం. సామాజిక చట్టాలని, నిబంధనల్ని, సంప్రదాయాల్ని మనం గౌరవించాలి. నా ఇష్టం అండి, నేనేమో అడ్డలుంగి కట్టుకుని పైకెత్తుకుని భారతం చెబుతానంటే మీరు వింటారా? ఇలా ఉంటేనే వింటారు. కనీసం పూర్తిగా ప్యాంటు చొక్కా అయినా వేసుకోవాలిగా. అందుకని నేను బనీ వేసుకుంటానంటే, కూర్చుని జబ్బల బని నేను చెబుతానంటే ఈయనవాడు అంటారు. అంతే. భారతానికి ఒక వేషం అనంటే ప్రతిదానికి ఉంటుంది. విద్యార్థికో వేషం ఉంటుంది, విద్యార్థినికో వేషం, పెళ్ళికో వేషం, శోభనానికో వేషం, అన్నిటికీ ఒక వేషం ఉంటుంది. ఎక్కడికెక్కడ అలా ఉండడమే. అది చేశాడు కాబట్టి ధర్మరాజు సాధించిన విజయం చూడండి. ఏం ప్రయత్నం చేసేవయ్యా? చుట్టరికంబునన్ మనసు సొచ్చి మదిన్ కరగించి వేడినన్ దిట్టతనంబు విడిచి. అప్పుడు నేను దిట్టగా దృఢంగా యుద్ధం కోసం పరాక్రమించడం మానేసి తీవ్ర రణంబు కడంక దక్కి, ఎప్పటికైనా నేను చేయబోయే యుద్ధంలో ఎప్పుడైనా నీ ప్రార్థన నా మనస్సులోకి బాగా వచ్చి నేను కరిగిపోయి
నీరైపోయి ఎలాగైనా ధర్మరాజును కరుణించాలని నాకు అనిపించి దుర్యోధనుడి పట్ల ఉండే నాకు అంకితభావం కొంచెం సడలిపోయి తీవ్రమైన యుద్ధం చేయొద్దని నేను నిర్ణయించుకుంటాను. అప్పుడు నే పట్టిన ఆయుధంబు బెడబాసిన నాడు వధింపబోలు. అప్పుడు నే పట్టుకున్న ఈ విల్లు ఉందే కాస్త ఈ పిడికిలి పట్టు సడలిపోతుందో అప్పుడు చెబుతా ఉపాయం. చెప్పరా, ఇంతవరకు నా పిడికిలు పట్టుకునే ఉంది. 257 సంవత్సరాల వృద్ధ వీరుడని వయస్సెంత చెప్పుమా తండ్రి మరణించి 3 తరములయ్యే అని మన మహాకవి జాషువా స్మరించాడు ఆయన్ని. మహాకవులు మహానుభావులు స్మరిస్తే అంత అందంగా ఉంటుందన్నమాట. వృద్ధ వీరుడని వయస్సెంత చెప్పుమా తండ్రి మరణించి 3 తరములయ్యే. అందుకని అంత వయస్సు కలిగిన వాడిని అప్పుడు ఇంకా ఏమంటున్నాడు, ఆ బింకం చూడండి. క్షత్రియుడే. ప్రకృతి వైద్యాలు ప్రకృతి ఆహారానికి తెలియదు, శుభ్రంగా తినవలసినవన్నీ తిన్నాడు. అందుకని ఎలా ఉన్నాడు, ఎప్పుడైనా సరే తీవ్రరణంబు దిట్టతనంబు విడిచి తీవ్రరణంబు గడంక దక్కినే పట్టిన ఆయుధంబు పెడబాసిన నాడు వధింపబోలు. ఎప్పుడు నేను పట్టుకున్న గుప్పెట్లో పట్టిన ధనుస్సు కాస్త సడిలిపోతూ గుప్పెట పట్టు విడిపోతూ ఉంటుందో అప్పుడు నీకు చెబుతానులే. అంటే ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నేను దుర్యోధనుడి పక్షాన్ని పోరాడడం నా ధర్మం. అటువంటప్పుడు శత్రువుకు నేను రహస్యాలు చెప్పకూడదు. ఇక్కడే మనం కర్ణుడికి భీష్ముడికి పూలు చూసుకోవాలి. అంకిత భావంతో ఉన్న స్నేహితుడు కదా. సరే, తల్లికి ఎలాగూ వేరే విషయం, ఆయన ఒప్పుకోలేదు, వెళ్ళలేదు తల్లి పక్షానికి. కృష్ణుడు చెప్పినా వెళ్ళలేదు, అవన్నీ ధర్మాలే. అప్పటి పరిస్థితుల్లో అదే ధర్మం. దుర్యోధనుడి పట్లైనా అంకిత భావం పూర్తిగా ఉంటే ఉత్తర గోగ్రహణంలో పారిపోతాడా, ఘోషయాత్రలో పారిపోతాడా, ద్రౌపది స్వయంవరంలో పారిపోతాడా? ఈ పారిపోవడాలు పక్కనట్టగా తల్లి వచ్చి మళ్ళీ ఒరే నీ 4 తమ్ముళ్ళ విషయం అంటే వాళ్ళని చంపను అంటే కృప పెద్ద. సరిగ్గా భీష్ముడు కర్ణుణ్ణి ఏ విషయంలో ఆక్షేపించాడో చూడండి. వీరిడి కృప పెద్ద పరశురాముండు శాపమున వీని అస్త్రవీర్యంబు చెరచే. వీడికి దయ చాలా ఎక్కువ. దయ చాలా ఎక్కువైతే గొప్ప గుణం కాదు, గొప్ప గుణమే మామూలు మనిషికి. మహారాజుకి సైనికుడు కాదు, సైనికుడికి దయ ఉంటే ఎలాగండి? బౌద్ధ ప్రచారాలు బాగా ఎక్కువయ్యాక హిందూ రాజులు నిర్వీర్యులై ఇతర దేశాల చేతుల్లో ఓడిపోయారు. ఈ దేశం ఇతర దేశాల పాలవడానికి బౌద్ధం ఒక కారణం, నన్ను మన్నించండి. నిర్వీర్యులు చేసింది మొత్తం జాతిని. అహింస ధర్మ అని చెప్పేసి. ఎక్కడ ధర్మ? నీ అంతటి నీకు ధర్మ. ఎదుటివాడు గోమే కొట్టినప్పుడు అధర్మ వేయాల్సిందే. అదే హిందుత్వం, అదే భారతీయత. ఇప్పుడు పరధర్మం ఏదో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. స్వధర్మే నిధనం శ్రేయ. మన ధర్మం ఎంత గొప్పది, ఎంత ఖచ్చితంగా ఉందో చూడండి. నేను ఇప్పుడు చెప్పను నీకు. ఎప్పుడు నా బెంకం సడిలిపోయి అంటే 10 రోజులు 15 రోజులు నా శక్తి మేరకు యుద్ధం చేశాక ఇంకా యుద్ధం చేయడం మీద నాకే విసుగొచ్చినాడు. అప్పటికి నేను దుర్యోధనుడి పట్ల నా ధర్మాన్ని పూర్తిగా నిర్వర్తించాను కాబట్టి యథాశక్తి కర్ణుడిలాగా ముందే ఇంకా యుద్ధం ప్రారంభం కాకుండానే తల్లికి వరం ఇచ్చేసి తమ్ముళ్ళని చంపనని చెప్పేటువంటి వెర్రివాడిని కాదు నేను. ఇప్పుడు చెప్పండి, అంకిత భావం దుర్యోధనుడి పట్ల భీష్ముడికుందా కర్ణుడికుందా? పైకి మాటలు చెప్పడం వేరు, వ్యవహారం నడిపించడం వేరు. కర్ణుడు ఎప్పుడూ సందిగ్ధ పరిస్థితి అటు ఇటు. ఎందుకంటే ఆయన మనస్సులో సత్యము ధర్మం నిష్ఠ ఉన్నాయి. కర్ణుడికి నమస్కారం చేయాలి మనం. కానీ పైకి వచ్చేసరికి దుర్యోధనుడి కోసం అసత్యం అధర్మం మొదలుపెట్టాడు. ఈ ద్వంద్వ ప్రవృత్తి ఎప్పుడైతే బయలుదేరిందో మనుషులు వదిలైపోతారు, లూజ్ అయిపోతారు, బెంకం తగ్గిపోతుంది. భీష్ముడిలో అది లేదు. మనస్సులో ఏది ఉందో దుర్యోధనుడికి నచ్చకపోయినా అదే చెప్పాడు. అటువంటి వాడు ఖచ్చితంగా ఉంటాడు. ఏ బలానికి ఏ బలగానికి వాడు బెదరడు. భీష్ముడు బెదరడు, కర్ణుడు బెదురుతాడు. ఎందుకంటే లోపల ఒకటి పైన ఒకటి. దుర్యోధనుడు ఏమన్నా అనుకుంటాడేమో అని అనడం, మరి ఇంటికి వెళ్ళి అయ్యో ఇలా జరిగింది అన్యాయం ఏమిటో సభలో ఇలా ద్రౌపదిని ఇలా అన్నాను అని ఏడవడం. ఎందుకు మరి అండం ఎందుకు ఏడవడం ఎందుకు అంటే ఇలా మనలో చాలామంది ఇంతే. ఎవడు మెప్పు కోసమో ఓ పెద్ద రౌడీ పక్కన చిన్న రౌడీ చేరతాడు. వీడికి ఇష్టం లేదా రౌడీతనం, అవసరం బయటికి రావాలి వెంటనే. ఆ తప్పించుకోకపోతే వాడితో పాటు వీడిపోతాడు. అదే మనకి భారతం చెబుతున్నది ఆధునిక సమాజానికి. అందుకని భీష్ముడు చూడండి చాలా లౌక్యంగా తప్పించుకుని ఇట్టిట్టనకేగుము ఈ పరుస ఇంతకు కాలముగాదు దీనికి. ఇంకా ఊరికేనంటే పాపం ఆయన కూడా కొంచెం మొహమాట పడుతున్నాడు. ఇంకొంచెం మెత్తపడేసి చెప్పేసేవాడే. అందుకని ఇగో అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టకో, నువ్వు నవ్వి అదొరగో వెళ్ళు, ఇంక ఉంటే నేనే కరిగిపోతాను, వద్దమ్మా నా ధర్మాన్ని నన్ను నువ్వు ధర్మరాజువి, ఇతరుల చేత ఆ ధర్మం చేయించకూడదు, నువ్వు ధర్మంగా ఉండగా సరిపోవాలి, మేము కూడా ఉండాలిగా. నీకు గట్టిగా వచ్చి ధర్మరాజు కాళ్ళ మీద పడితే ఏం చేయలేడు పాపం. ఆ మమకారం కూడా ఉంది. కానీ పడే పరిస్థితి రానివ్వలేదు. అది గొప్పతనం. ఆ పరిస్థితి రానివ్వద్దు. కావాలని వెళ్ళి వ్యూహంలో ఇరుక్కోవడము, నేను వాళ్ళందరూ బంధించారు, నువ్వు ఇరుక్కుంటేనే కదా బంధించింది. అదే తెలివితేటలు. జీవితంలో సమస్యలు ధర్మ ఘర్షణలు ఏర్పడినప్పుడు మనం వ్యవహరించాల్సిన విధానం.
ఇంత చక్కగా తప్పించుకుని ఆయన ఈ పరుస ఇంతకు కాలము కాదు దానికి ఇప్పుడొద్దు తరచు అంటే అసలు చెప్పట్లా. అంటే ధర్మరాజుని నేను ఆశపరచలా. ఒకవేళ చాటు నుంచి వింటున్న దుర్యోధనుడు ఏమనుకుంది, వీళ్ళు చెప్పలేదుగా తాతగారు ఏమీను, నా బింకము సడిలిపోయినప్పుడు, నా గుప్పిట్లోంచి నా ధనుస్సు పట్టు సడలిపోయినప్పుడు నీకు తెలుస్తుంది ఆ విషయం అన్నాడు. అంతే చెప్పలేదుగా. అసలు మా తాతగారిని కొట్టేవాడు ఎవడండి అనే ఇదిలో వాడున్నాడు. ఉండని. అది ధర్మ సంఘర్షణ వచ్చినప్పుడు మనం చేయాల్సింది వ్యవహారం. అంతే తప్ప ఏదో అప్పుడు వరం కోరుకోమనగానే ఏం కోరుకుంటాడు, ఇంకా నమస్కారం చేశాడు, వెళ్ళాడు. అత్యౌదార్యము పనికిరాదు, అతి పరుషత్వము పనికిరాదు. ఇక్కడే మనం మహానుభావులు సాహిత్య విమర్శలో అందివేసిన చెయ్యి స్వర్గీయ ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు చేసిన వ్యాఖ్యానం గమనించాలి. భీష్ముడు యుద్ధానికి సన్నద్ధమయ్యాడు కాబట్టి ఆయనలో సహజంగానే ఒక రాక్షస ప్రవృత్తి ప్రవేశించింది. నా దమ్మివుడు చూపిద్దాం, పక్కవాళ్ళు రెచ్చగొట్టేశారుగా, మరి నా దమ్మివుడు చూపిద్దామని. ధర్మరాజు తన వినయం ద్వారా రాక్షస గుణాన్ని దైవీ గుణంగా మార్చాడు అన్నారు. వినయం యొక్క ప్రాధాన్యం ఎప్పుడూ అలా ఉంటుంది. దైవాసుర సంపద్ విభాగ యోగం అని భగవద్గీతలో మనం చూస్తాం త్వరలో. ఆ దైవీ రాక్షస గుణాలు మనలోనూ ఉంటాయి, భీష్ముడిలో ఉన్నాయి, మనలో లేవేటి. ఆవేశం వస్తే అంతే. దాన్ని దైవీ గుణంగా మార్చుకోవడం మనమేనా చేయొచ్చు, ఒక్కోసారి ఇతరుల వల్ల కూడా జరుగుతుంది. ఆ సద్గురువు ధర్మరాజు రూపంలో రావచ్చు, దానికేముంది. అందుకని తాత ఇప్పుడు ఆయనేమి ఈయన చెప్పినంత మాత్రం నేను యుద్ధం మానేస్తాడని ఆయన ఏమి అనుకోలేదు. అంత మాత్రం చేత వెంటనే చెప్పేస్తాడని చెప్పేస్తే మాత్రం ఈవేళ అయిపోతుందా, ఇది ఈవేళ సాధ్యమా? ఏదైనా ఉపాయం చెప్పాడని అనుకుంది, దాన్ని చేయడానికి కొంత ఉండాలా. ఇవన్నీ తెలుసు ధర్మరాజు. కానీ తీవ్రత తగ్గించడం అంటారు చూడండి. కాస్త ఇలాంటి నమస్కారం వెళ్ళి ఓ నమస్కార బాణం పాడేస్తే, కాస్త వినయంగా సహజంగా ఉన్న విషయం, ఆయన నాటకం ఆడలేదు. తప్పనిసరే నువ్వు యుద్ధానికి దిగవు, తప్పనిసరే నిన్ను మేము ఎదురుస్తున్నాం, మమ్మల్ని క్షమించవయ్యా అంటే కాస్త బాణాలు వేగం తగ్గిస్తాడు. మరి దివ్యాస్త్రాలు మానేసి మామూలుగా బాణాలు వేస్తాడు. లేకపోతే వాయవ్య వారుణ దారుణ వస్తే తట్టుకోవడం కష్టమే మొదటి రోజునే. ఇది చాతుర్యంతో వ్యూహాత్మకంగా శత్రువులను జయించడం అంటే.